హాయ్ గాయ్స్, ఇప్పుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడండి. మంచి సినిమా అయితే చూస్తాను. యాక్చువల్గా నిన్నే చూడాలి ఈ మూవీ, బట్ నిన్న కుదరలేదు. అందుకే ఈ రోజు చూశాను. చూసేటప్పుడు అనిపించింది మంచి సినిమా చూస్తున్నాం కదా, మన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చూస్తారు, మిస్ అవ్వరు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. యాక్చువల్గా కొన్ని మూవీస్ మనం చూసేటప్పుడు టీజర్లు కానీ ట్రైలర్లు కానీ మాకు మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు అలా అనిపించింది. సో అందుకోసమే ఖచ్చితంగా చూడాలనిపించి ఈరోజు చూశాను. సో మంచి ఫీల్ అయితే ఉంది నిజంగా నేను అనుకున్నట్లే. సో మీరు కూడా మిస్ అవ్వకండి. ఇక ప్రదీప్ గురించి చెప్పాలి. తన ప్రీవియస్ మూవీ చూసే ఉంటారు, లవ్ టుడే. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తను వస్తుంటాడు అనమాట. సో లేట్ అయినా ఇప్పుడు కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చాడు. ఇది కూడా మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట మనకు కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉంటాయి. మన కాలేజ్ లైఫ్లో కానీ లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్లో కానీ కనెక్ట్ అవుతాం అనమాట. సో నేనైతే కొన్ని సీన్స్ కనెక్ట్ అయ్యాను, మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అనమాట. ఖచ్చితంగా అలా ఉంటుంది మూవీ. ఇక సినిమా ఎక్కడ నాకు స్లో కానీ ల్యాగ్ అనిపించింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి ట్విస్ట్ అయితే ఉంటుంది మనకు. ముఖ్యంగా ఇంటర్వెల్లో మనకి క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట చూసేటప్పుడు మనకు మూవీ. హీరోయిన్స్ అనుపమ, ఇంకొక ఆమె ఉంది, తన పేరు నాకు ఐడియా లేదు, బట్ కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు అండ్ క్యూట్ గా కూడా ఉన్నారు. అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ ని ఎందుకు లైక్ చేస్తారో ఒక డౌట్ ఉంటుంది కదా, ఈ సినిమా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా చూడండి. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.